కాకీల కామాంధ్ల అనే అంశం ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబంధించి గతంలో కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసినటువంటి ఎస్ఐగా పనిచేసినటువంటి బండారి సంపత్ మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రమంలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తర్వాత భూపాలపల్లి జిల్లాకు సిఐగా మరి బదిలీపై వెళ్ళిన తర్వాత కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తూనే నేడు ఆ యొక్క మహిళ కూతురుపై కన్నేసిన ఘటన ఒక సంబంధించి చూస్తే ఆ మహిళ మరి కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన అనంతరం సదరు సిఐ బండారు సంపత్పై ఫోక్సో చట్టం పెట్టినట్టు కింద కేసు నమోదు చేసినట్లుగా కేయూ సిఐ తెలపడం జరిగింది. వివరాలు చూస్తే కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం సిఐగా పొరుగు జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారి బండారి సంపత్పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. 2022 సంవత్సరంలో కేయూ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సంపత్ స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధం అంటూ సమాచారం. ఈ విషయంలో మహిళ భర్త పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేయగా ఏఆర్కి అటాచ్ చేసినట్టు తెలిసింది. అనంతరం సిఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు అటు నుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదరు అధికారి ఇంకా ఆ మహిళతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్న ఈ క్రమంలో సదరు మహిళ కూతురుపై కూడా కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇటీవల కేయూపీఎస్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మరి విచారణ చేసిన అనంతరం గురువారం సదరు అధికారిపై అత్యాచార యత్నం ఫోక్స్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ విషయంపై కేయూసీఐని వివరణ కోరగా నిజమే అని చెప్పారు. కేయూపీఎస్లో కేసు నమోదైందని సదరు అధికారి కస్టడీలో ఉన్నారని తెలిపారు. సో ఇది అంటే కాపాడాల్సిన వాళ్ళే భక్షకులుగా మారితే ఇంత దారుణమైన స్థితి ఉండదు. ఎందుకంటే పోలీసులు అంటే ప్రజలు రక్షించాలి, తన మాన ప్రాణాలు రక్షించాలి. అటువంటి వాళ్ళే మరి కన్ను మీద ఆడకుండా కామంతో ఇలా చేయడం అయితే కొందరు అధికారుల వల్ల మిగతా పోలీస్ శాఖకే మచ్చ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వారిని గుర్తించాలి, వారికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉండాలి. వీళ్ళను సస్పెండ్ కాదు మొత్తం అసలు వాళ్ళ యొక్క సర్వీస్ నుంచి రిమూవ్ చేయాల్సిందిగా ఆ పలువురితో పాటు అందరికీ కూడా కోరుకుంటోంది. ఇన్స్పెక్టర్ బండారి సంపత్ హూ ఈజ్ వర్కింగ్ ఎట్ భూపాలపల్లి, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్లో. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టయితే, ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్టయితే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు ఇన్స్పెక్టర్ బండారి సంపత్ హూ ఈజ్ వర్కింగ్ ఎట్ భూపాలపల్లి, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్.